హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనం శిరీష్ భరద్వాజ్, మనందరికీ తెలిసిన వ్యక్తి, మెగాస్టార్ చిరంజీవికి అల్లుడిగా, బీజేపీ నాయకుడిగా మనందరికీ చిరపరిచితమైన పేరు అది శిరీష్ భరద్వాజ్. అయితే దురదృష్టవశాత్తు 10 రోజుల క్రితం అనారోగ్య కారణంతో చనిపోయారు. కానీ ఆయన మరణం కూడా కొంత వివాదాస్పదంగా మారిన పరిస్థితి. సో మొదటి నుంచి శిరీష్ భరద్వాజ్ ప్రతి అడుగులో ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది. కానీ ఏ రోజు ఆయన పెదవి విప్పలేదు, ఇది జరిగింది నాకు అని ఏ రోజు ఎవరి ముందు చెప్పుకోలేదు కూడా. మరి ఇప్పుడు ఆయన మన మధ్య లేరు భౌతికంగా, కానీ శిరీష్కి అన్ని రకాలుగా అండగా నిలిచిన అమ్మ ఉన్నారు మనతో ఇవాళ. ఆ శిరీష్కి సర్వకాల సర్వావస్థల్లో కూడా ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా, అమ్మగా నిలబడి శిరీష్ నిన్నటి దాకా నడిపించిన అమ్మ మనతో ఉన్నారు. శిరీష్ మీద వస్తున్న ఆరోపణలకి అమ్మ తట్టుకోలేకపోతున్నారు. సరే, అసలు ఏం జరిగింది అమ్మ అని తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ మనం ఇక్కడికి వచ్చాము. బాధాకరం ఏంటంటే శిరీష్ ఇన్ని రోజులు వాడుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఇక్కడ కనబడట్లేదు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ చెప్పండి, ఎట్లా జరిగింది అసలు? సడన్ గా నిన్న మొన్నటి దాకా బాగానే ఉన్నాడు, 10 రోజుల క్రితం వరకు కూడా. అపోలో జూబ్లీహిల్స్ లో 1 month అడ్మిట్ అయ్యాడు. ఓకే, హీ వాజ్ నాట్ వెల్, అడ్మిట్ అయ్యాడు. తర్వాత కార్డియాక్ అరెస్ట్ అయింది. అయ్యో. he wanted to see his daughter also. ఓకే, then we have already informed them, కానీ వాళ్ళు ఎవరు రాలేదు. మరి అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాం మేము. కాదమ్మా, కార్డియాక్ అరెస్టా లేదా లివర్ పాడైంది? అదంతా ఫాల్స్ న్యూస్ వేశారు, జస్ట్ డిఫేమ్ హిమ్. ఓన్లీ కార్డియాక్ అరెస్ట్ అయింది. ఓకే, ఇట్ వాజ్ ఓన్లీ కార్డియాక్ అరెస్ట్. డిఫరెంట్ గా వేశారు, లంగ్ అని, చెన్నై అని. హీ వాజ్ హియర్ ఓన్లీ ఇన్ హైదరాబాద్. All those are false rumors, just to defame him, that's all. Okay. All rumors, like whatever they had to say, they just told. Chennai lo admit ayyadani, ikkada admit లేదు, ఏం లేదు. He was admitted in Jubilees Apollo. అచ్చా అచ్చా. Yes, that's all. సరే అమ్మ, మీరు ఏం చేస్తారు? ఏంటమ్మా? మీరు ఏం చేస్తారు జాబ్? నేను I worked as a manager. అచ్చా అచ్చా. I got retired. అచ్చా, రిటైర్డ్. ఓకే. RTC Cooperative Credit Society లో I worked as a manager. Okay. Then I got retired. భరద్వాజ్ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమ్మా? Very friendly with everybody. అవునా? Very friendly and very social. అమ్మా. He was very friendly with everybody. అందరికి ఏం కావాలన్నా చేసి పెట్టేవాడు. వెరీ జోవియల్. అందరితో అన్ని పనులు చేయించుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి అనిపించలేదు. అదే అంటారు చాలా. అన్ని చేయించుకున్నారు, పరిచయాలు ఉన్నాయి మనోడికి. అన్ని చేయించుకున్నారు. కాదండి, సాక్షాత్ మోడీ వచ్చి కలిశాడు మనోడిని. అవును, అంతటి స్థాయిలో, అంటే దేశవ్యాప్తంగా శిరీష్ భరద్వాజ్ అంటే చాలా టాప్ నేమ్. కానీ ఎందుకు ఇట్లా సడన్ గా ఒక ఎవరు లేని అనామకుల్లాగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి? అంటే కొంచెము 17th was his birthday. Okay. So 17th he went to Dubai. Okay. 17th May was his birthday. Right. 13th May was his birthday. Okay. So 11th he had gone to Dubai. 11th, 12th, 13th he was there. 14th he was here. 14th tarvata 15th, 16th he was not well. 17th we got admitted him in Jubilees Apollo for nearly 1 month. Okay. Then he got cardiac arrest. Chennai lo unnadu, adanతా అబద్ధాలు. ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నాడు, లంగ్ ఫెయిల్ అయింది. ఆల్ దీస్ ఆర్ జస్ట్ టు డిఫేమ్ హిమ్. అని ఇక్కడ ఏజీ హాస్పిటల్ అన్నారు, ఏమీ కాదు. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ జూబ్లీహిల్స్ అపోలో వేర్ బాగా తాగి ఇట్లా అయిందంట. నిజమమ్మా? తాగడం అంటే ఇట్ వాజ్ జస్ట్ సోషల్, అంత తాగడం లేదు. ఏదో అందరిలాగా మామూలు పార్టీస్ కి అట్లా వెళ్ళి తాగేవాడు అంతే. మొత్తం ఇట్లా అంటారు కదా, ప్రేమ విఫలమైపోయి అప్పుడు తాగుతారు కదా, అలా ఆ స్థాయిలో తాగేవాడా? అంతా ఏం లేదు, ప్రేమ విఫలం ఏం లేదు. బట్ అందరు మోసం అయితే డన్ లైక్ ఎవ్రీబడి. సో శ్రీజ విషయంలో ఏం జరిగిందమ్మా? అంటే షీ వాజ్ అ వెరీ గుడ్ గర్ల్, వెరీ గుడ్. అంత అదేమి అదే నాకు అంతకు తెలియదు, కానీ వాళ్ళ అంత ఏం లేదు. అంటే ఏం జరిగింది అసలు? ఎందుకు అంత బాగున్నారు, ప్రపంచాన్ని ఎదిరించి వచ్చింది అమ్మాయి? ఐ డోంట్ రిమెంబర్ బికాస్ మెనీ డేస్ హావ్ పాస్డ్. నో, ఐ థింక్ 2011 2007 లో she got married. 2011 లో like mutual అయిపోయింది. So many years have passed. I don't remember also anything now. అంటే అట్లీస్ట్ అంటే ఎందుకు విడిపోయారు అనేది ఏమన్నా అంత నాకు అంత ఇది లేదు. I don't remember also.
So many, I'm already 66 now. ఓ 66. ఓకే ఓకే ఓకే. అమ్మా అమ్మా అమ్మా. సో వాళ్ళొక పాప ఉంది కదా Nivriti, he wanted to see his daughter very badly. Now I think she's 14 or 15 years. 14-15 years. She's just like my son. Same. You can Sirish ni tiyoddu, Nivriti Bharadwaj ni tiyoddu. Same. Morning if you get up, you can just look at her. You can see Sirish in him. ఓకే. వచ్చిందా మరి? We have informed them, but they did not. ఇంకా వాళ్ళ ఇష్టం. ఎవరికి చెప్పారు? Some of the relatives ఎవరికో ఇన్ఫార్మ్ అయితే చేశారు. ఓకే. But nobody turned up. ఓకే. అంటే సేమ్ వంశం కదా మాది. అదేలేనా? ఎట్లా వంశం? మా అంటే వంశం అంటే కూతురు శిరీష్ కూతురు మా వంశమే కదా. అంతే కదా, ఆఫ్ కోర్స్. yes. సో ఇన్ఫార్మ్ చేశారు కానీ రాలేదు. చనిపోయిన రోజు ఆ రోజు కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాలేదు. ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే ఓకే. సో మీకు ఎట్లా ఉంది మీ మనవరాలు? ఐ ఆల్సో వాంట్ టు సీ హర్. ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళ ఇష్టం. అందరికి ఉంటుంది కదా, వాంట్ టు సీ హిస్ గ్రాండ్ డాటర్. ఎవ్రీబడి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ విల్ హ్యావ్. అంతే కదా. లైక్ వాళ్ళకి ఎలా ఉందో మాకు కూడా. మై సన్ వాజ్, ఐ లాస్ట్ మై సన్. నేనే చాలా బాధలో ఉండి ఇంకెట్లుంటది. ఇప్పుడు ఇంకా ముమ్మూర్తిలో ఇలాగే ఉంది కాబట్టి ఇంకా మీకు ఎక్కువ ప్రేమ ఉంటుంది చాలా. బికాస్ ఐ లాస్ట్ మై హస్బెండ్ ఇన్ 2016. హీ వాజ్ అన్ అడ్వకేట్. I lost him in 2016. తర్వాత శిరీష్ వాజ్ అ బ్యాక్ బోన్ ఫర్ మై ఫ్యామిలీ. నేను, మా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి, 3 of us. రైట్. అంటే చిరంజీవి ఫ్యామిలీ దగ్గర మీరు ఒక 33 కోట్లు తీసుకున్నారు అనేది ఒకటి. ఓన్లీ టు డిఫేమ్ us. 33 కోట్లు తీసుకుంటే నేను రెంట్ ఇంట్లో ఎందుకు ఉంటాను? జస్ట్ పుట్ ఎ క్వశ్చన్. స్టేయింగ్ ఆన్ రెంట్. వై విల్ 1 కోటి రూపాయలు తీసుకున్నా ఐ వుడ్ హావ్ బాట్ అ హౌస్ కదా. అన్నెసరీ ప్రాపర్టీస్ అని 33 కోట్లు అని. దట్ లేడీ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిఫేమ్ us. She doesn't have any right. I wanted to talk. I wanted to know who that lady was, but never we have. Not even a single 33 కోట్లు అంటే ప్రాపర్టీ ఏంటి, నథింగ్. Only she has defamed. Just realize 1 కోటి రూపాయలు తీసుకున్నా కూడా బాట్ హౌస్ కదా. అంతే కదా. Why will we stay in a rented apartment? అంటే ఇప్పుడు విడిపోయినప్పుడు ఏమన్నా డబ్బులు డిమాండ్ చేశాడా అట్లా? ఎవరు? శిరీష్ గాని. వాళ్ళు ఏది ఉన్నా మా మన్మరాలు ఉంది, మీరు పెట్టుకోండి అన్నాం. అచ్చా. బికాస్ మై గ్రాండ్ డాటర్ అడిగారా ఏమన్నా? మా హస్బెండ్ ఉన్నారు అప్పుడు. మా హస్బెండ్ ఉన్నారు. నాకు హీ వాజ్ స్పీకింగ్. నాకు అంత గుర్తులేదు కానీ ఏదున్నా మా మన్మరాలు ఉంది అని చెప్పారు. మీ ఉంది కదా మా మన్మరాలు, మీరే పెట్టుకోండి. మై హస్బెండ్ వాజ్ వెరీ షూడ్. ఎందుకంటే ఆ బ్రాహ్మణ్స్ లో ఎలా ఉంటుంది తెలుసు కదా. వద్దని చెప్పారు, డబ్బులు ఏమి వద్దని చెప్పారు. మన్మరాలు పెట్టుకోండి అన్నాం. అంతే. సో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళే పెట్టుకుంటారు. సో సిరీస్కి అయితే అక్కడ నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి 1 రూపాయి కూడా రాలేదు. 1 రూపాయి కూడా రాలేదు. ఏదో మేము కొంచెం ఇస్తున్నాము అట్లా ఇట్లా అని చెప్పినా మీరే పెట్టుకోండి. మై హస్బెండ్ ఇస్తామన్నారా? అన్నారు, ఇస్తామన్నారు. కానీ మా హస్బెండ్ వాజ్ వెరీ, హీ వాజ్ అలైవ్ దట్ టైం. ఆయన మా మన్మరాలు ఉంది, మీరే చూసుకోండి, మీరే పెట్టుకోండి. ఈ 33 కోట్లు ప్రాపర్టీ రాయించింది ఇదంతా ఆల్ ఫాల్స్. I just wanted to put a defamation on that lady, whoever has told us. ఏంటంటే 33 కోట్లు తీసుకున్నాము, ప్రాపర్టీ అంత ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. నథింగ్. ప్రాపర్టీస్ కూడా ఏం ట్రాన్స్ఫర్ చేసుకున్నాము? నథింగ్. వై? అసలు ఏం అవసరం మాకు? We were self-sufficient. My husband was an advocate. I was working as a manager. Whatever my mommy gave, we had. So we were self-sufficient. అంత లేకపోయినా మాది మేము ఉన్నాము. చెన్నైకి వెళ్ళాడని ఇట్లాంటి రూమర్స్ కూడా. అసలు చెన్నై లేదు, ఏం లేదు. We were just here. You have seen, no? In Apollo ఉంది కదా రికార్డ్ మొత్తం మన దగ్గర. 17th నుంచి అపోలోలో అడ్మిట్ అయినట్టు కూడా ఉంది కదా రికార్డ్. సో వాట్స్ ద ఫన్? హీ వాజ్ నైస్లీ రోమింగ్ అబౌట్. దుబాయ్ పోయి వచ్చాడు. ఇంకా ఎక్కడ ఉంది అది? లంచ్. అదే రెంట్ కూడా కట్టలేని పొజిషన్ లో ఉన్నారు. ఇట్లాంటి ఏమేమో రెంట్ కట్టలేదంటే ఓనర్ తో గొడవలు అయినాయి, వాళ్ళు పంపించేశారు. లేదు, వాంటెడ్ టు వెకేట్ దట్. అది ఇల్లు బాగాలేదు, ఏదో అవుతుంది దీంట్లో. ఇట్ వాజ్ నాట్ నైస్. సో ఐ జస్ట్ కెప్ట్ లైక్ దట్. వెకేట్ చేద్దాం ఏ రోజైనా అని జస్ట్ కెప్ట్ లైక్ దట్ పెండింగ్. ఇల్లు బాగాలేదు, ఏదో మింగేసేటట్టుంది ఇల్లు. సో దట్ ఐ హ్యాడ్, అది అట్లాగే అయింది. మారారా? ఇల్లు మారారా? ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వి హావ్ ఆల్రెడీ మాట్లాడుకొని అన్ని పెట్టుకొని సామాన్ అంతా బయట పెట్టి. సో ఇట్లా ఏంటో కొన్ని అలా ఉంటాయి.
ఇల్లుని బట్టి కూడా ఉంటుంది ఒక్కోసారి. ఐ వాస్ థింకింగ్ అమ్మా ఇది కొంచెం ఎంటో ఉంది, పాతగా ఉంది, ఏదో మింగేసేటట్టు ఉంది, గుహ లాగుంది. ప్యూర్ ఉంది 11 ఇక్కడేనా? బ్యాంకోలో. ఓకే రైట్ అమ్మ. అట్లనే రెండో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు మనోడు? ఎవరు? He didn't want to get married. I was the one who forced. I was the one who forced him. తర్వాత ఎట్లా నీకు అని. ఓకే. ఏమైంది ఆ కాపురం ఏమైంది? ఉంది అట్లా. అంటే తను కూడా మొన్న కేసు పెట్టిందని విన్నాను నేను, డైవర్స్ కేసు ఫైల్ చేసిందని అనుకుంది. మళ్ళీ ఆ డైవర్స్ ఏమీ వేయలేదు మళ్ళీ. ఏంటంటే ఇద్దరి మధ్య ఘర్షణలా ఏమన్నా? This fellow is very jovial. He wouldn't talk I know him very well. చాలా మంచివాడు అసలు, ఎట్లాంటి అది ఉండదు. He wouldn't open his mouth also. I know. మరి ఎందుకు ఇంత అది కాంట్రవర్సీలోనే ఉంటాడు ఎప్పుడు? అవతల వాళ్ళ ఇష్టం. They just wanted to defame him, that's all. ఏమొస్తుంది? కొంతమంది ఓర్చుకోలేరు. ఓకే ఓకే. ఇప్పుడు శిరీష్కి ఇంకో కొడుకున్నాడా? లేదు, అదంతా ఫాల్స్ న్యూస్. కొడుకులేదు, ఏం లేదు. అదే అనుకున్నా, ఆమె కొడుకున్నాడని కూడా చెప్పింది కృష్ణకుమారి సంబడి. కొడుకు లేదు, ఏం లేదు. నథింగ్. చిన్నప్పుడు ఏదో అమ్మాయిలు కేసులు పెట్టేవాళ్ళని 10th క్లాస్ అప్పుడే మనోడి మీద కేసు. అదంతా దేవ ఫ్రెండ్లీ వే, అందరు ఫ్రెండ్సే. అచ్చా. ఇట్లా ఫ్రెండ్సే, దేవ జస్ట్ కుక్డ్ అప్. ఫ్రెండ్స్ చేసుకుని ఏదో కేసు, ఫాదర్ వచ్చి అట్లంతా. ఆల్ వేర్ ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్. ఓకే ఓకే ఓకే. ఆల్ వే కామన్ ఫ్రెండ్స్. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా అదే మనోడికి మోడీ దగ్గర నుంచి అందరూ తెలుసు, కిషన్ రెడ్డి గారు తెలుసు, ఇట్లా ఎంతమంది తెలుసు కదా, ఎవరు కనబడట్లేదు ఏంటి? Everybody spoke to me. Acha. All of them spoke. Okay. SD also they were calling me. Acha. అంటే ఇక్కడికి రాలేదు, ఎవరు కనబడట్లేదు అంటే వాళ్ళు బిజీ, నాతో అయితే మాట్లాడారు. అచ్చా, మీతో మాట్లాడారా? ఆన్ ద ఫోన్ దేస్. పీజీఆర్ ఫ్యామిలీతో మీకున్న అనుబంధం ఏంటి? పీజీఆర్ ఫ్యామిలీతో అనుబంధం అంటే యాక్చువల్లీ వి ఆర్ ఆల్ కజిన్స్ లాగా. మా మదర్ని చూశారు కదా. అవును. మా మదర్ పీజీఆర్ వాళ్ళ వైఫ్, ఆల్మోస్ట్ వి ఆర్ ఆల్ కజిన్స్. ఇద్దరు ఆల్ కజిన్సే. అచ్చా. ఓకే. మా అమ్మ, మా మదర్ వాళ్ళ వైఫ్, వీరు వాళ్ళ తాత. విష్ణు వచ్చారు, ఇప్పుడు చూశాను, విష్ణు వచ్చాడు. విష్ణు వాళ్ళ తాత. ఓకే. విష్ణు వాళ్ళ మదర్, మా మదర్ కజిన్స్. అచ్చా. పెద్దనాన్న కూతురు. ఓకే. సో విష్ణు శిరీష్ కూడా బాగా క్లోజ్ ఉంటారు కదా. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ ఉంటారు, ఫ్రెండ్లీగా. ఓకే. సో ఫైనల్ గా అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు ఇంత అనారోగ్యం? అంత బాగానే ఉండేవాడు కదా, సడన్ గా ఏమైంది? ఏం లేదు, కార్డియాక్ అరెస్ట్ అయింది. ఎందుకంటే అనారోగ్యం ఉండేదా ఇంతకు ముందే? అన్న ఏం లేదు, అనారోగ్యం అంటే దుబాయ్ ఎట్లా వెళ్తాడు? మరి అనారోగ్యం అంటే దుబాయ్ ఎందుకు వెళ్తాడు? వచ్చాక కొంచెం ఇదైంది కానీ 14th రోజు వచ్చాడు దుబాయ్ నుంచి. 17th రోజు అపోలో జూబ్లీస్ లో అడ్మిట్ అయ్యాడు. అక్కడ నుంచి మరి అంటే దీనికి మీరు ఎవరైనా బ్లేమ్ చేయాలనుకుంటున్నారా? ఏం లేదు, ఇంకా ఇట్స్ అవర్ ఫేట్ అండ్ డెస్టినీ, కాంట్ బ్లేమ్ ఎనీబడి. అంతే కదా, మన డెస్టినీ అనుకోవాలా. ఇప్పుడే మా సన్ బాయ్ బాధలు ఉన్నాయి, ఇంకెవరిని బ్లేమ్ చేస్తే మనకేమొస్తుంది? నథింగ్ టు బ్లేమ్ దట్ వే. బట్ ఓన్లీ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు బ్లేమ్ దట్ కృష్ణకుమారి, హూఎవర్ ఇట్ ఇస్, ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేసుకుంది, 33 crores తీసుకుందంటాం. షీ కెనాట్ డిఫేమ్ ఇన్ ఎనీ వే, షీ హస్ నో రైట్ టు డిఫేమ్ ఆల్సో. దట్ టైమ్ అది ఖండిస్తున్నా, అది ఆ వర్డ్స్ కి. షీ డజంట్ హావ్ ఎనీ రైట్. అనవసరంగా కొడుకున్నాడని చెప్పింది, దట్ ఆల్సో ఇస్ రాంగ్. కొడుకున్నాడు అని చెప్తుంది, ఎక్కడి నుంచి వచ్చాడు కొడుకు? ఆమెకి ఏమన్నా తెలుసా? రమ్మనండి, కొడుకున్నాడా చేసా, ఏం లేదు. ఇప్పుడు అనుకుని మనకు అనవసరం, అంతే కదా. ఆస్తులు సంపాదించాడమ్మా ఏది మనోడు భరత్ శిరీష్? ఏం లేదు, జస్ట్ హెల్పింగ్ అదర్స్ ఆల్వేస్. ఎప్పుడు వేరే వాళ్ళ కోసమే ఆయన పాకులాట, ఆయన కోసం ఆయన ఏమి. అట్లా సంపాదిస్తే కూడా బాట ఓన్ విల్లాను ఏదో, మేము కూడా అట్లా ఉండేవాళ్ళం. మా మదర్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీయే మాకు, అంతే. మదర్ ఉన్నారు కదా, ఐ వాజ్ వర్కింగ్. మై హస్బెండ్ వాజ్ అన్ అడ్వకేట్. మామూలు we were self sufficient among us. మాకు మేము మ్యారేజ్ అయినాక యూ హావ్ సీన్ us never controversy with చిరంజీవి గారు కానీ ఎప్పుడు he wouldn't open his mouth. నేను నాకు 100 సార్లు అడిగా, ఒక ఇంటర్వ్యూ చేద్దాం అంటే శిరీష్ అంటే అలా చేద్దాం అన్న కానీ ఎప్పుడు చేయలేదు. he would never.
Yeah. నెవర్ హీ వుడ్. అది ఎవరిని నేను ఇంత చెప్పాను కానీ వాడు అది కూడా అదే చెప్పకపోయేవాడు. అసలు చెప్పడు, ఏ విషయం చెప్పడు. చెప్పడు. ఎందుకు మనకెందుకు మమ్మీ, వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు అంతే. అంతే కదా. ఓకే. నాట్ టుడే, టుమారో. ఇట్స్ లేట్ బట్ నాట్ నెవర్. yes దట్స్ వాట్ ఐ డూ. ఐ బిలీవ్ ఇన్ దట్. ఓకే. అంతే కదా. అవును. ఇట్స్ లేట్ బట్ నాట్ నెవర్. వాట్ ఎవర్ పీపుల్ హావ్ డన్ దే విల్ డెఫినెట్లీ క్లాప్. సో మీ మనవరాలకి అని చెప్దాం అనుకుంటున్నారా? ఏం లేదు, మన్మరాల్ని ఒకవేళ చూపిస్తే ఇంకా ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. అంటే ఇప్పుడైతే పెద్దగా అయిపోయింది, వాళ్ళకి అని చెప్పి పంపించి ఇదో మీ నాన్నగారి ఫ్యామిలీ, మీ నానమ్మ అని చెప్తే ఐల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ప్రేమ ఉండి చూపించి ఉంటే బి వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్. అంటే వాళ్ళలాగైతే మేము పెంచలేము. జస్ట్ అరే మీ డాడీ ఇది, మీ నానమ్మ ఇది, ఎలాగైనా మా వంశమే కదా. అంతే కదా. అండ్ హీ వాజ్ అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీకి వాజ్ వెరీ ఆర్థోడాక్స్ లైక్ శిరీష్. జస్ట్ రిప్లిక్ ఆఫ్ శిరీష్, సేమ్ థింగ్. మార్నింగ్ శిరీష్ని చూస్తే నివృత్తిని చూసినట్టే. ఆ అమ్మాయితో మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు? ఏమ్మా, ఆ అమ్మాయితో మాట్లాడాల్సి వస్తే ఏం చెప్తారు? ఏం చెప్పాను, మీ నాన్నగారు ఇదమ్మా, నేను మీ నాన్నమ్మని, ఇది మన ఫ్యామిలీ అంతే. మాకు మీ అంటే ఎట్లాగో మిమ్మల్ని డైరెక్ట్ కలవనివ్వరు కాబట్టి కలవనివ్వరు. ఈ ఇంటర్వ్యూ ద్వారా కన్వే చేయండి, తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, యు ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్, నువ్వు మా వంశము, అమ్మాయివి, మీ నాన్నగారు ఇది ఉండే, మేము ఇది ఉండే అంతే. హీ వాంటెడ్ టు సీ యూ వెరీ బ్యాడ్లీ బట్ ఆల్ దిస్ హ్యాపెండ్, ఇట్స్ అ డెస్టినీ మీ నాన్నకు చాలా నిన్ను చూడాలని ఉండి అని చెప్తాను. అడిగేవాడా రెగ్యులర్ గా? అడిగేవాడు చాలా. మన అపోలోలో కూడా ఈ సైడ్ ఐ వాంట్ టు సీ నివృత్తి అని. ఎవరికైనా, ఏ తండ్రికైనా తన కూతుర్ని దూరం చేసుకొని ఉండదు కదా. ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళ? మా ఫ్రెండ్స్ అంటే వంశీయేనా? వంశీ, అభిషేక్, క్లింట్, వి3. క్లింట్, అభిషేక్. అచ్చా, అభిషేక్. ఓకే. వంశీ అంతే. ఓకే. ఏం చదివాడమ్మా మనోడు? ఏం జాబ్ చేసేవాడు? ఏం చేయాలి? జాబ్ కూడా ఏం చేయలేదు కదా, పాలిటిక్స్ లోనే ఉండేవాడు. హి ఇస్ an engineer. అచ్చా, ఇంజనీర్. హి ఇస్ an engineer. జాబ్ ఏం చేయలేదు ఇప్పుడు. హి హాస్ హిస్ ఓన్ ప్రాజెక్ట్స్. అచ్చా అచ్చా. ఓకే. ఏదంటే కన్స్ట్రక్షనా? సంథింగ్ దట్ వే. ఎప్పుడు డబ్బులు తెచ్చి ఇంట్లో ఇచ్చింది లేదు, మమ్మీ తీసుకురా సంపాదన. యుట్టెలా వాళ్ళు ఇస్తే మన పేరు పోతుంది, అసలు మనకెందుకు అట్లా. ఓకే. సో ఫైనల్ గా శిరీష్ మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? అన్ని ఇట్లా కాంట్రవర్సీస్ ఇట్లా మాట్లాడుతున్నారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది అన్నెసరీ డిఫేమ్ చేయొద్దు. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, డిఫేమ్ చేయడం అనేసి కొడుకు పుట్టాడు, ఇది ఉంది అది ఉందని, ఐ డోంట్ వాంట్ దెమ్ టు జస్ట్ బ్లాబర్ ఆర్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓకే. హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. హీ వాజ్ అందరికీ అన్నీ చేసి పెట్టాడు, ఒక్కరు కూడా దే డిడ్ నాట్ రెస్పాండ్. సో శిరీష్ మేము ఎలా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు మీరు? నేనా? మేము. మీరా? ఇంకా ఎలా గుర్తుపెట్టారంటే మీరు చూసారు కదా, లైక్ వాట్ ఆల్ క్వాలిటీస్ హీ హ్యాడ్. ఆల్వేస్ చార్మింగ్, ఆల్వేస్ లవింగ్ ఎవ్రీబడి, ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? సన్ కదా, సన్ కదా. ఆ మెమరీస్ ఇంకా పోవు తల్లికి కానీ మా చిన్న అబ్బాయికి కానీ. అంటే అందరూ ఇట్లా రకరకాలుగా అన్నారు కదా, మీరు ఎప్పుడైనా డిమోరలైజ్ అయ్యారా ఎప్పుడైనా? మొన్న ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆఫ్ దట్ కృష్ణ కుమారి, వెరీ బ్యాడ్. అది ప్రాపర్టీస్ రాయించుకుంది, కొడుకు పుట్టాడు, ఆల్ దట్ చాలా చాలా బాధపడ్డా. అండ్ చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఫాల్స్ న్యూస్ వేయొద్దని చెప్పారు. సో అంటే మీ రెండో కోడళ్ళు వచ్చిన తర్వాత మనోడి లైఫ్లో ఏమైనా మార్పు వచ్చిందా? ఏమి, ఆమె రెండో కోడలు అన్నది ఐ డోంట్ థింక్, నాట్ బాదర్డ్ అట్ ఆల్. వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఉండేది అనుబంధం? అంత నాకు అంత ఏమి తెలియదు. సరే అమ్మా, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? అన్నెసరీగా పిల్లల మీద డిఫేమ్ చేయొద్దు. లేనిపోని వార్తల అబద్ధికు వార్తలు, అదేమంటారు, ఫాల్స్ న్యూస్ వేయొద్దు. ఏఐజీ హాస్పిటల్ అని, లంగని, చెన్నై అని. సో మీరు బాగా హర్ట్ అయ్యారు అయితే ఈ విషయంలో? చాలా. ఓకే ఓకే. చాలా హర్ట్ అయ్యాను. అన్నెసరీగా డిఫేమ్ చేయడానికి కూడా చాలా హర్ట్ అయ్యాను. పిల్లోడు ఇక్కడే ఉన్నాడు. హీ వాజ్ వెరీ మచ్ అడ్మిటెడ్ ఇన్ జూబ్లీ హిల్స్ అపోలో. అన్నెసరీ ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ వేసి I don't know what do they get in defaming a person, and she has defamed everybody. అనవసరంగా ఒక అబ్బాయిని డిఫేమ్ చేయడం, ఇట్స్ రాంగ్, బట్ they will anyhow regret. It's late but not never.
దే హ్యావ్ టు ఫేస్ ఇట్ అంతే. థ్యాంక్ If యూ not అమ్మా. today, tomorrow they will face it definitely. As a mother, I lost my son. I'm only under that deep thing, sorrow. ఈ కష్టం మామూలుది కాదు, తీర్చలేని. And he was very young, for 39 years, to take that step. చాలా బాధకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. Yeah, may soul rest in peace. Thank you.